ఇప్పుడు రతన్ గారి మ్యూజిక్లో మేము ఇప్పుడు అమరం అఖిలం ప్రేమ వినేస్తున్నాం. నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయి తెలుగులో? పాగల్ విశ్వక్ సేన్ అద్భుతం అని ఒక మూవీ ఉంది. అద్భుతం తెలుగు శివాని గారు జీవితం ఫస్ట్ జీవిత రాజశేఖర్ గారు డాటర్, జీవిత మ్యామ్ రాజశేఖర్ గారు డాటర్, తేజు హీరో తేజ, తర్వాత జాతి రత్నాలు మై ఎవడే సుబ్రహ్మణ్యం డైరెక్టర్ ఇస్ బికమ్ ఏ ప్రొడ్యూసర్, నాగి గారు, అనుదీప్ అని కొత్త డైరెక్టర్స్, చాలా చాలా మంచివాడు, వెరీ గుడ్. జాతి రత్నాలు ట్రైలర్లో మ్యూజిక్ కూడా చాలా బాగుంది సార్. సో ట్రైలర్ రిలీజ్ అయింది. నవీన్ నవీన్ సార్, ఎందుకంటే మై ట్రైలర్ ఇస్ ఆల్వేస్ ఎవ్రీబడి సే యువర్ ట్రైలర్ ఇస్ టూ గుడ్ బికాస్ అందాల రాక్షసిలో అది చెప్పారు. ఒక డౌ తిరుగుతుంది, టడన్ టడన్ టన్ వస్తుంది, దట్స్ అ ఫేమస్ ట్రైలర్ మ్యూజిక్ అని. సో ట్రైలర్ మ్యూజిక్ ఎనీథింగ్ ఇస్ జాబ్ నో, సో వీ నీడ్ టు సర్ప్రైజ్. రత్నాలు కూడా కొంచెం లైక్ 80 ఓల్డ్ మ్యూజిక్ ఫార్మాట్ లో. ఎస్ 100%. అది ఒక ఫ్లేవర్ సార్, అది ఒక ఫంకీ ఫ్లేవర్ అది. సో ఓల్డ్ మ్యూజిక్ నుంచి అది అలాగా కొత్త మ్యూజిక్ గ్రామఫోన్లో వచ్చినట్టు వస్తుంది. సో ఈ ట్రైలర్లో ఏం చేశానంటే అమరం అఖిలం ప్రేమలో హీరోయిన్కి అన్ని సాఫ్ట్ ఇన్స్ట్రుమెంట్సే వాడుతున్నారు. హీరోయిన్ ఇంట్రొడక్షన్ అంటే, హీరోయిన్ ఫేస్ చూపడం అంటే ఫ్లూట్, స్ట్రింగ్స్. సో ఎవ్రీబడి టచ్ దేర్ పియానో అంటే. సరే మనం ఎందుకు ఏదైనా హార్డెస్ట్ ఇన్స్ట్రుమెంట్ చేద్దామని, కొంచెం ఇంటలెక్చువల్గా చేద్దామని ట్రై చేసి, సో నాదస్వరం వాడదామని. హీరోయిన్ వచ్చినప్పుడు హార్డెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ప్యాన్ ఒక ఫుల్ సౌండ్ వస్తుంది, ఎలా ఒప్పుకోలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ టాస్క్. సరే నేను హీరోయిన్ ఇలా ఫేస్ ఇలా తిరుపునప్పుడు నాదస్వరం వస్తుంది. నేను ఐ ఫౌండ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్లో అన్నీ ఉంది. సో ఐ ఫౌండ్ దిస్ గర్ల్ ఈస్ రిజెక్టింగ్ దిస్ గై అగైన్ అండ్ అగైన్, బట్ ఇన్సైడ్లో షీ వాంట్స్ దట్ గైస్ లవ్. ఎనీ గర్ల్స్ డిగ్నిటీగా హానెస్ట్ సిచ్యువేషన్ కోసం. సో కృష్ణ నీ బేగనే ఒక సాంగ్ ఉంది కన్నడలో. కృష్ణ నీ బేగనే అంటే కృష్ణ కమ్ టు మీ అనే అర్థం. సో అది కృష్ణ నీ బేగనే అది ట్రైలర్లో అమ్మాయి తిప్పినప్పుడు క్లియర్గా పెట్టా. ఎనీథింగ్ టువర్డ్స్ ద పెళ్ళి, వాట్ ఎవర్ ద పాజిటివ్ ఫంక్షన్ హియర్ హ్యాపెన్స్ నో, దే విల్ స్టార్ట్ విత్ నాదస్వరం. సో దిస్ గర్ల్ ఇస్ సో పాజిటివ్ అండ్ సో డిగ్నిటీ. అన్నీ తెలియాలి అంటే మన నాదస్వరం పెట్టాలి అని పెట్టి అది కొంచెం అలా ట్రై చేసాము. సో దిస్ ఈస్ హౌ నాకు మూవీ చేయడం ఐఎమ్ సో ఎక్సైటెడ్ బికాస్ ఇలాంటివి చేయడం చాలా నచ్చుతుంది నాకు. ఇలాంటి ఫుటేజ్ ఇస్తున్నారు, ఆ ఫుటేజ్ చూసినప్పుడు డైరెక్టర్ విషన్ ఒకటి ఉంటుంది. నేను డైరెక్టర్ని సర్ప్రైజ్ చేయాలి అని నేను ఒకటి చేస్తా, అది ఇది చేసినప్పుడు ఎగ్జైట్ అవుతున్నా నేనే. చూడండి మ్యాచ్ అయింది కదా, ఒప్పుకుంటారా లేదా నాకు తెలీదు, మ్యాచ్ అయింది కదా, నాదస్వరం మా అమ్మాయి ఫేస్లో వచ్చింది కదా. సో తర్వాత చేసిన పెద్దవాళ్ళు 40 years 50 years పైన ఉన్న వాళ్ళు చూసినప్పుడు అబ్బాయి ఏదో మ్యూజిక్ చేస్తున్నారు అబ్బాయి మీరు అంతే. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు లీవ్ అవర్ రూట్స్ సార్. ఇండియన్ మ్యూజిక్ కొంచెం లూజ్ అవ్వకూడదు అని మాకు ఉన్న బాధ ఉంది. ఎందుకంటే వీఆర్ సో మచ్ టువర్డ్స్ వెస్టర్న్ మ్యూజిక్. సో ఆల్ ద 2K kids, everybody is waiting to everybody is saying కొత్త సౌండ్స్ కావాలి, ట్రాప్ కావాలి, హిప్ హాప్ కావాలి, R&B కావాలి, కొత్త సౌండ్స్ కావాలి. సో ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ దోస్ పీపుల్కి ఫుడ్ ఉండాలి. మన ఎల్డర్స్ని రెస్పెక్ట్ మన ఎల్డర్స్ని వదిలేకూడదు, ఎల్డర్స్ మ్యూజిక్ వదిలేకూడదు, ట్రెడిషన్ వదిలేకూడదు. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. మధురంలో ట్రాప్ మ్యూజిక్కి ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్లు పెడితే మధురంలో హిప్ హాప్, ట్రాప్ అండ్ ట్రాన్స్ అన్నీ వస్తుంది. సో పాటకి దట్ ఈస్ అ న్యూ జానరే, ఫస్ట్ టైం ఐ ట్రైడ్. సో అలా ఇదిలో కూడా ఫ్యూజ్ చేస్తా. ఇదిలో అబ్బాయి ఇంట్రొడక్షన్ ఉంటుంది ఆ ట్రైలర్లో. హీ ఆల్వేస్ స్టార్టెడ్ విత్ దట్ ర్యాప్ థింగ్ అండ్ ఆల్. ఆ ర్యాప్ థింగ్ పైన కృష్ణ నీ బేగనే వస్తుంది. సో ఇలాంటి మిక్స్ చేయడం కష్టం కాదు, అది ఇష్టం, అది చాలా క్యూట్గా ఉంటుంది.
అది ట్రై చేసి మీరు మాత్రం చాలా థింక్ చేస్తారు దానికోసం, చాలా రీసెర్చ్ థింక్ చేయాలి. ఎస్ సార్, డీప్లీ. మై ఓవర్ యాక్షన్ చెప్పకూడదు, చెప్తే ఎంత ఓవర్గా చేస్తున్నారని చెప్పకూడదు. నిజంగా ఫస్ట్ మై ఒక స్టోరీ చెప్తున్నా, ఎవరికి చెప్పకుండా ఐ డ్రీమ్స్లో చెప్పాలి అని ఉంది. మై హోల్ లైఫ్ టైంలో ఫస్ట్ సాంగ్ ఈజ్ ఏమిటో. దిస్ ఈస్ మై ఫస్ట్ సాంగ్ ఇన్ మై లైఫ్లో, ఫస్ట్ ఫీలింగ్ సాంగ్ అందాల రాక్షసి. ఏమిటో ప్రపంచం ఎలా వచ్చింది, రైన్ థండర్ సౌండ్లో క్రియేట్ అయింది. దట్ ఈస్ ద ఫస్ట్ మ్యూజిక్ ఆఫ్ అవర్ నేచర్. సెకండ్ మన మాటలు, దట్ ఈస్ గ్రేస్ఫుల్ మాటలు అంటే పోయమ్స్, మన స్పీచ్. దెన్ తర్వాత మన ఇండియాలో ఇన్స్ట్రుమెంట్ అంటే ఆది ఇన్స్ట్రుమెంట్, ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ వీణా, సరస్వతి మాత. సో వీణా ఇస్ అవర్ ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్. దెన్ సాంగ్ కేమ్ త్రూ దిస్ కైండ్ ఆఫ్, ఇలాగే ఎవాల్యుయేషన్లో ఏమిటో సాంగ్లో అది ఉంది. థండర్ సౌండ్ వస్తుంది, రైన్ వస్తుంది, దెన్ చెప్పించని నా గతం అని స్పీచ్ వస్తుంది, దెన్ వీణా స్టార్ట్ చేస్తుంది, తర్వాత సాంగ్ వస్తుంది. సో ఇలా డీప్ థింకింగ్, ఇంటెన్స్ థింకింగ్ ఉంటుంది. నాకు మాత్రమే అది తెలుస్తుంది, బయట చెప్తే ఓవర్ యాక్షన్ చెప్తారు, నేను చెప్పను. బట్ ఇప్పుడు చెప్పాను, మీ ప్రతి పాటలో అలా 100% ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్స్ ఆర్ దేర్. ఈచ్ అండ్ నాట్ ఈవెన్ వన్ సింగిల్ సాంగ్ ఇలాంటి ఇన్డెప్త్ లేకుండా ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. అమ్మాయి మనసు పలికే భాష ప్రేమలో అమ్మాయి ఇస్ న్యూట్రల్ థింగ్. అబ్బాయి లేదు, ఈ అబ్బాయి లేదు, అబ్బాయి లేదు అని. మనసు పలికే భాష ప్రేమలో ఒక ఫ్లూట్ ఉంటుంది. ఫ్లూట్ ఈస్ సోల్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. బ్లో చేస్తే వస్తుంది, ప్రాణం బయట వచ్చినప్పుడు వచ్చిన సౌండ్ అది. యూ హ్యావ్ టు బ్లో యువర్ ప్రాణం, దెన్ ఓన్లీ అది. సో అమ్మాయి ప్రాణం బయట వచ్చినట్టు ఆ సాంగ్ ఉండాలంటే వేరే ఏం సాంగ్లో ఫ్లూట్ వాడకుండా ఆ సాంగ్లో ఫ్లూట్ చేసా. బికాస్ వెన్ ఐఎమ్ యూజింగ్ వన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ దాట్ ట్రెడిషనల్ ఎమోషనల్ గురించి ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక అమ్మాయి కోసం వాడినప్పుడు ఐ వోంట్ యూజ్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ సమ్ అదర్ సిచ్యువేషన్. ఓవరాల్ మూవీలో రాహుల్ రవీంద్రన్ గారికి అకోస్టికల్ గిటార్ ఉంటుంది, నవీన్ చంద్ర గారు రౌడీ టైప్ ఉన్న ఎలక్ట్రిక్ గిటార్ ఉంటుంది. సో ఇక్కడ ఏమిటో, ఇక్కడ ఏమంత్రమో. సో అకోస్టికల్ గిటార్లో ఏమిటో సాఫ్ట్గా ఉంటుంది. ఈజ్ వెరీ పేషెంట్, ఈజ్ వెరీ కామ్ అండ్ గుడ్ నేచర్ అండ్ ఈజ్ వెరీ ఫ్రీకీ గై. సో అక్కడ ఏమంత్రమో అనే క్రంచీ గిటారు. సో ఈ క్యారెక్టర్ డిఫైన్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా డిఫరెంట్ చేసి ప్రతి సాంగ్లో ఉంటుంది. దట్ ఈస్, అది మీకు తెలుస్తుందో తెలీదు, నాకు తెలుస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది అది విన్నప్పుడు. అందరూ ఇంకా రతన్ గారు ఈ సాంగ్స్ అన్నీ వింటూ 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 ఏమైనా అబ్జర్వ్ చేయగలిగితే చేయండి. ప్రతి పాటలో ఆ సాంగ్ ఏం చెప్తుందో, ఆ సాంగ్ సిచ్యువేషన్ పరంగా, క్యారెక్టర్ పరంగా, ఇఫ్ యూ ఫైండ్ సంథింగ్ ఇట్ విల్ బీ దేర్. ద ఇన్స్ట్రుమెంటేషన్, వై దట్ ఇన్స్ట్రుమెంటేషన్, ఐ హ్యావ్ అ బిగ్గర్ స్క్రిప్ట్ ఫర్ దట్. ఒక స్మాల్ 30 seconds ఇన్స్ట్రుమెంట్ వాడిస్తే కూడా దట్ ఈస్ ఫర్ అ రీజన్. ఐ వోంట్ డూ వాడుతున్నామని చుమ్మా ఐ వోంట్ పెట్టలేదు నిజంగా. ఎందుకంటే ఫిల్అప్ కోసం చేయకూడదు. ఎందుకంటే ఆఫ్టర్ 50 years నేను ఈ సాంగ్ విన్నప్పుడు ఇవన్నీ నాకు గుర్తు రావాలి. నేను ఇది చేసా, ఇది ఎలాగ చేసా, ఇంకా బాగా చేసుకోవాలి, ఇంకా ఉంది నాకు అందాల ఇంకా బాగా చేయాలి, అర్జున్ రెడ్డి ఇంకా బాగా చేయాలని ఉంది. మనం చేద్దాం ఫ్యూచర్లో, అందాల రాక్షసి 2 చేద్దాం అన్నీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూవీలో ఐఎమ్ జస్ట్ సార్, కుకింగ్ చేసిన వాళ్ళకి టేస్ట్ తెలీదు. సో కైండ్ ఆఫ్ నేనే చేసినప్పుడు నాకు అంత తెలీదు, సాటిస్ఫాక్షన్ రాదు. బట్ ఎవ్రీబడి ఈస్ అప్రిషియేటింగ్, నో, దట్ ఈస్ గివింగ్ అ బూస్ట్ అండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ మూవీలో అది ఇంకా బాగా చేయాలి, దట్ ఈస్ దేర్. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.